హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈరోజు ఆ బుద్ధి లేని కన్యకలు బుద్ధిగా 10 మంది కన్యకలు వెళ్ళారు. కానీ 5 కన్యకలకి ఏమైంది? దివిటీలు ఆరిపోయినాయి, మళ్ళీ నింపబడలేదు. వాళ్ళకి నింపుకోవడానికి నూనె తెచ్చుకున్నారు కాబట్టి మళ్ళీ నింపుకున్నారు. వీళ్ళకి ఆరిపోయినాయి. వాళ్ళు కూడా నింపుకున్న వాళ్ళకి కూడా మాకు కొంచెం నూనె ఇవ్వమంటే ఏమన్నారు? మాకే చాలది. పాపం వాళ్ళు కూడా చాలంతా తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా అర్ధరాత్రి వరకు నిద్రపోయారే కానీ ఇంకా పొంగి పొర్లే అనుభవం లేదు. వాళ్ళు చాలామంది పరిస్థితి అలాగే ఉంది. మా భక్తి మాకే చాలటం లేదు, నీకేమిమ్మంటావు అన్నట్టే ఉంది. నా భార్యల కోసం నేనే ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నీకోసమే నేను ఎక్కడ ప్రార్థన చేసేది? నా పోరాటాలు నాకున్నాయి, నీ పోరాటాల కొరకు నేనేం చేసేది అనే వాళ్ళని చూస్తున్నాను. చూడండి, మనం నిండి పొర్లే అనుభవం కలిగినప్పుడు, నీవు నిండి పొర్లుతున్నప్పుడు నీ చుట్టూన్నోళ్ళు కూడా దాహం తీర్చగలుగుతావు. అది దేవుడు ఆశించింది. యోసేపు ఫలించడే కొమ్మ, అది గోడ మీదకెక్కి యోసేపు ఎలా ఫలించాడంటే, అతడు ఊట దగ్గర ఉన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాని కడుపులో నుండి జీవజల ఊటలు ఉబ్బుకును అని ప్రభు చెప్పాడు. చూడండి, ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు అయిపోయింది, నా పని అయిపోయింది, నాకు ఓపిక లేదు, నాకు విశ్వాసం లేదు, నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నా చేత కాదు, నేను అలసిపోయాను, నేను విసిగిపోయాను అనే మాటలు మన నోట్ల నుంచి రావండి. దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు నీ బలహీనతల్లో కూడా ఆయన బలాన్ని చూడగలుగుతాం. ఊట యొద్ద ఫలించడి కొమ్మ, చదవండి. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి గోడ మీదకి ఎక్కిందంటే అర్థం ఏంటి? గోడ అవతల ఉన్నోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. నీ ఇంట్లో ఉన్నోళ్ళకే కాదండి, మీ ప్రహరీలో ఉన్నోళ్ళకే కాదు, మీ మెయిన్ గేట్ దాటింది బోర్డర్ చూడండి, గోడ మీదకి ఎక్కి రోడ్లో ఉన్నోళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి అందరికి వెళ్ళిపోయిందన్నమాట. నీ బతుకు పొరాయి వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలండి. మీరు అన్ని జనులకు దీవెనకరంగా మారాలి. మీ పక్కోళ్ళకి, మీ కాలేజ్ మేట్స్కి, మీ హాస్టల్ మేట్స్కి, మీ ఇరుగు పొరుగు వారికి మీరు సర్వజనులకు దీవెనకరంగా ఉండాలనే భక్తి. అది చాలని భక్తే. కుక్కర్లో అన్నం వండే భక్తి లాంటి భక్తి 3 కోతలతో అయిపోయింది అంతే. అది అంతకుమించి ఒక చుక్క నీళ్ళు ఉండవు అందులో కదా. అంతే మన భక్తి ఏంటి? 3 నిమిషాలు అయిందా ఆమేన్ అనాలన్నమాట. ఏమైపోయింది? మన ప్రార్థన ఎంతసేపు చేస్తారు మీరు చెప్పండి? కొన్నిసార్లు నేను కొంచెం ఎక్కువసేపు ప్రార్థన చేయించినప్పుడు కొంతమంది కూర్చొని ఉంటే, ప్రార్థన చేసుకోయ్యా అని దగ్గరికి వెళ్ళి చెప్పాను. రోజు అయిపోయిందన్న నా ప్రార్థన అన్నాడు. ఏంటి ప్రార్థన అయిపోయిందా? అదెట్ట అయిపోద్ది అంటే, నువ్వు కంటత పెట్టిన ప్రార్థన అదేమన్నా, నువ్వు రాసుకొచ్చిన ప్రార్థన ఏంటంటే? ప్రార్థనకు అయిపోవటం అనేది లేదు. ఎడతెగక ప్రార్థన చేయండి. భక్తికి అయిపోయేది అనేది లేదండి. రిటైర్మెంట్ ఉద్యోగాలకు ఉందేమో కానీ మన విశ్వాసానికి రిటైర్మెంట్ లేదు, మన భక్తికి రిటైర్మెంట్ లేదు, మన ప్రార్థనా జీవితానికి ఇక నేను చేయలేని ప్రార్థన అంటానికి లేదు. దేవుని కోసం బతికే విషయంలో కొమ్ము ఎత్తు చేస్తాడట. మనల్ని హెచ్చించేవాడు ఆయన, మనల్ని మెచ్చుకునేవాడు ఆయన. అనుదినము దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. నీ గుండె నింపుకోవాలి. ఎప్పటికప్పుడు దేవుని పాద సన్నిధిలో కూర్చొని నింపుకోవాలి. దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుస్తాడు. ఇహమందే కాదు, పరమందు కూడా నిలుస్తాడు. దేవుని చిత్తం, ఎప్పుడు దేవుని చిత్తం తెలుసుకోకుండా ఏది చేయకండి విశ్వాసులైన మీరు. మరి ముఖ్యంగా ప్రయాణాలు, వివాహాలు, ఆస్తులు కొనటాలు ఏంటండి, సొంత ప్రణాళికలన్నీ మీ ప్రణాళిక ఉంటే దేవుని ముందు పెట్టండి. దేవుడు అని వెంటనే అంటం లేదని నువ్వు నువ్వే అనుకోకు. ఏంటండి, ద్రాక్షరసం అయిపోయింది అంటే నా సమయం ఇంకా రాలేదన్నాడు. కొంచెం సీరియస్గానే అన్నాడు ప్రభు. అక్కడ అమ్మ అని మన తెలుగు బైబిల్లో ఉంది కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉమెన్ అన్నాడు, స్త్రీ. నా సమయం ఇంకా రాలేదన్నాడు. అక్కడ అమ్మకి ఏమీ లేదు, అక్కడ గౌరవం కూడా ఇవ్వలేదు అక్కడ. ఎందుకంటే అక్కడ దేవునిగా మాట్లాడుతున్నాడు ఆయన. నా సమయం ఇంకా రాలేదంటే ఈ రోజుల్లో అమ్మలైతేనా? అందుకే రా నిన్ను పెంచింది ఎంతకాలం, నా పరువు తీసావు కదరా నా బంధువుల ముందు, అందరి ముందును. నువ్వేదో చేస్తావు, నేను వస్తే అని అనుండేదండి.
ఆయన ఇప్పుడు నా మాట వినేటట్లేడు, కానీ మీరు ఏదో ఒకటి చేయండి, కాసి నీళ్ళు కలిపేయండి, లేకపోతే పక్కన ఎక్కడ దొరుకుద్దాం వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పుంటారు. కానీ మరి ఆ ఉత్తమరాలు కదా, ఆమె తండ్రిరాలు కదా, ఆమె అట్టు చేయలేదు. ఆమె ఒకటి మాట చెప్పింది. ఏం చెప్పిందండి? ఆయన మీతో చెప్పింది చెయ్యండి అంతే. అబ్బా, నన్ను ఏం చేయమంటారు ఎవరు అడిగితే ఆయన ఏం చెప్తాడో అది చేయమని చెప్తాను నేను ఎవరికైనా సరే. నీకోసం నేను ప్రార్థన చేస్తాను, నేను డెసిషన్ తీసుకోండి. నీ డెసిషన్ ఎవరు చెప్పాలి? నువ్వు తీసుకోకు, నేను ఇవ్వకూడదు, ఇంకొకటి ఇవ్వకూడదు. ఎవరు ఇవ్వాలి? మన చిత్తం. ఎవరి చిత్తం కావాలి? దేవుని చిత్తం. దానికి ప్రార్థన చేయి, దేవుడు తన చిత్తం తెలియజేస్తాడు. దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మన కొమ్మును నింపుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములయ్యా. మరొకసారి నింపబడాలని నీ సన్నిధిలో నిలబడున్నామయ్యా. నీ సన్నిధిలో వేచి ఉన్నామయ్యా. మా కొమ్ము ఎత్తు చేయవాడివి నీవే, మమ్మల్ని హెచ్చించేవాడివి నీవేనయ్యా. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృపేనయ్యా. మేము ఇలా ఉన్నామంటే అది కేవలము నీవు కోరిన నీ అభిషేకమేనయ్యా. ఎప్పుడు అలేక పరిగెత్తడానికి, సొమ్మసిల్లగా సాగిపోవడానికి తండ్రి, నీ సన్నిధిలో రెగ్యులర్గా ఆధ్యాత్మిక బలం పుంజుకోవడానికి, వాక్యమును నాయన నింపుకోవడానికి, ప్రార్థనతో నీతో సహవాసము చేసి పరిశుద్ధాత్మతో అభిషేకించబడడానికి, అంతం వరకు నమ్మకస్తులు ఉండడానికి, మా పట్ల నీ తలంపులేమై ఉన్నాము అవన్నీ నెరవేరే వరకు సమాప్తమైనదని చెప్పి కానీ ఈ లోకాన్ని విడవకుండా మరణము వరకు నమ్మకంగా ఉండటానికి మాకు సహాయం ఇచ్చేయ్యా. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ, లైవ్లో జూమ్లో ఏకీవించిన మీకందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఆగస్టు 15వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ను అండ్ యూత్ మీటింగ్ని బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు యవ్వనస్తుల కొరకు ప్రత్యేకమైన యూత్ సెషన్ ఉంటుంది. యవ్వనస్తులందరూ తప్పక రండి, పెద్దవాళ్ళు కూడా రావచ్చు. ఇది మీకు ఎంతో ఉజ్జీవకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ సమస్యలు తీర్చుకోవడానికి, మీరు ఆధ్యాత్మికంగా ప్రభువుకు సాక్షులుగా జీవించినట్లు దేవుని సన్నిధిలో ఆయన బలమును పుంజుకోవడానికి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు బిడ్డలారా, తప్పకుండా రండి, ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకోరండి. 6 గంటల నుంచి 10 గంటల వరకు 2వ సెషన్ ఉంటుంది. ఈ 2 సెషన్స్లో మీరందరూ పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని, మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాను. 2వ సెషన్ అయిన తర్వాత వ్యక్తిగతంగా ప్రార్థించడానికి సమయం చాలటం లేదు కనుక, మొదటి సెషన్ అయిన వెంటనే వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. మీరు సమయానికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి నేను అందుబాటులో ఉంటాను. చూడడం గమనించండి. హడ్సన్ కమ్యూనిటీ సెంటర్, సేసై కాంపౌండ్, ఆపోజిట్ టు మిత్రాలయ గర్ల్స్ హై స్కూల్, నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే 9884707779 లేక 9884807779 అనే నంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి, లేదా 954041 నెంబర్కి వాట్సాప్ పెట్టండి. తప్పక వస్తారు కదా.